వలసపల్లి పాఠ్యాంశంలోనే గత క్లాస్లోనే మనము విభాగం 1లో మరియు విభాగం 2లో విభాగం 1లో కవిపరిచయాలు చెప్పడం జరిగింది. విభాగం 1లో ఫస్ట్ భాగం సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రతిపాదించడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇప్పుడు విభాగం 2 గురించి మనము ఆ గేయం ఏ విధంగా ఉందో ఒకసారి పాడి దాని గురించి మనం చర్చించుకున్నాం. విభాగం 2లో చూడండి. కొడిమెలో గాలాల గడలో గుడిసెకు విసిరిపోతివా, నజాకతులైలాను వలనే నడుం చుట్టుగా పోతివా. కొడిమెలో గాలాల గడలో గుడిసెకు విసిరిపోతివా, నజాకతులైలాను వలనే నడుం చుట్టుగా పోతివా. తిరిగి మన్నెం కొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోసదేశం పోతివా. ఎన్నడుస్తావు లేబరే పాలమూరి జాలరే, ఎన్నడుస్తావు లేబరే పాలమూరి జాలరే. మెరిగి చాపకు బొచ్చె చాపకు మరిగి రాకలే పోతివా, చందమామల పలక పిల్లల చారు మరిచే పోతివా. మెరిగి చాపకు బొచ్చె చాపకు మరిగి రాకలే పోతివా, చందమామల పలక పిల్లల చారు మరిచే పోతివా. ఎన్నడుస్తావు లేబరి పాలమూరి జాలరే, ఎన్నడొస్తావు లేబరే పాలమూరి జాలరే. కోత వేస్తల పడవలల్లో కూలి పోయిన కర్మమెందుకు, కోత వేస్తల పడవలల్లో కూలి పోయిన కర్మమెందుకు. ఎగవ కృష్ణ ఆనకట్ట ఇంతవరకు వేయనందుకు, ఎగవ కృష్ణ ఆనకట్ట ఇంతవరకు వేయనందుకు. ఏడ ఉంటివో లేబరి ఎన్నడొస్తావు జాలరే, ఏడ ఉంటివో లేబరి ఎన్నడొస్తావు జాలరే. ఇంటికొస్తానన్న గడువు ఇప్పటికీ వారాలు దాటే, ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికీ వారాలు దాటే. చీకు మబ్బుల ముసురులోక తీక పున్నమి వెళ్ళిపాయే, చీకు మబ్బుల ముసురులోక తీక పున్నమి వెళ్ళిపాయే. ఇటే పోయిన జనమంతా అటే చచ్చే కాలమంటూ, ఇటే పోయిన జనము అంతా అటే చచ్చే కాలమంటూ. జల పిడుగు పొందాడి భద్రాచలము మెట్లకు తాకినంట, జల పిడుగు పొర్లాడి భద్రాచలము మెట్లకు తాకినంట. ఎక్కడుంటివో లేబరి ఎన్నడుస్తావు జాలరి, ఎక్కడుంటివో లేబరి ఎన్నడుస్తావు జాలరి. చూడండి నాన్న, ఇది నాన్న గేయం. ఇక్కడ ఏమంటుంది చూడండి. కొడిమెలు గాలాల గడలో గుడిసెకు విసిరిపోతివా. ఇక్కడ ఏమంటున్నాడు? కొడిమెలు గాలాల గడలు. కొడిమెలు అంటే చూడండి అన్న ఒక రకమైనటువంటి పరికరము. ఆ పరికరాలు మరియు గాలాల గడలు, చేపలు పట్టేటటువంటి గాలాల గడలు, ఒక పెద్ద కర్రల అనేది గాలం వేయడానికి పట్టేటటువంటి ఆ గాలాల గడలు గుడిసెకు విసిరిపోతివా. అంటే నీవు నివసిస్తుండేటటువంటి గుడిసెకు నీవు ఆ కొడిమెలను మరియు ఆ గాలాల గడలను కూడా నువ్వు గుడిసెకు విసిరిపోతివా, అంటే విసిరి కొట్టి నువ్వు కోపంతో వెళ్ళిపోతివా. నజాకతులైలాను వలనే నడుం చుట్టుకుపోతివా, నజాకతులైలాను వలను నడుం చుట్టుకుపోతివా. ఇక్కడ ఏమంటున్నాడు? నజాకతులైలాను వలనే నడుం చుట్టుకపోతేవా. నజాకతు నైలాను, నైలాను వల. ఇప్పుడు వాళ్ళు చేపలు వేసే మత్స్యకారులు ఏముంటుందో చేపలు వేయడానికి ఒక వల ఉంటుందిగా, ఆ వల ఏ విధంగా ఉంటుందంటే నైలాన్ వల. నైలాన్ అంటే ఇప్పుడు చూడండి సాగదీయబడేటటువంటిది. చూడండి, నజాకతు నైలాను వలను నడుం చుట్టుకపోతేవా. ఆ వలని ఏ విధంగా చేస్తావు? నువ్వు నడుం చుట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నావు. ఆ వలని ఏం చేస్తావు? నడుం చుట్టుకొని వెళ్ళిపోతేవా. తిరిగి మన్నం కొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా. అంటే నజాకతు నైలాను వలను నడుం చుట్టుకొని వెళ్ళిపోతూ
తిరిగి మన్నెకొండ దేవుడికి నువ్వు దిక్కు మొక్కుతూ పోతివా. మన్నెకొండ దేవుడి యొక్క దిక్కు అంటే మన్నెకొండ దేవుడు ఏ దిక్కున ఉన్నాడో ఆ దిక్కున ఆ దిశ వైపు నువ్వు మళ్ళీ ఆ దేవునికి నీవు మొక్కుకుంటూ వెళ్ళిపోతివా, నువ్వు నమస్కరించుకుంటూ నీవు వెళ్ళిపోతివా. కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశం పోతివా. కూలి మస్తుగా అంటే ఇక్కడ కూలీ లేవు, అక్కడ వేరే కోస దేశంలో ఎక్కువగా కూలీలు దొరుకుతాయంటే ఆ దిశగా నువ్వు వెళ్ళిపోతివా. ఎన్నడు వస్తావు లేబరి, నువ్వు ఎప్పుడు వస్తావో ఎన్నడు వస్తావో మరి పాలమూరి జాలరి, ఎప్పుడు వస్తావు జాలరి. మెరిగే చాపకు బొచ్చే చాపకు మరికి రాకనే పోతివా. మెరిగే చేపలు అంటే మెరిగే చేపలు ఇక్కడ ఏమంటున్నారు, మెరిగే చేపకు బొచ్చే చేపకు మరికి రాకనే పోతివా. మెరిగే చేపలు అయిపోతున్నాయి, బొచ్చే చేపలు కూడా అయిపోతున్నాయి, అంటే ఒకదాని తర్వాత ఒకటి అయిపోతూనే ఉన్నాయి. నువ్వు మరలా రాకనే పోతివా. చందమామల పరక పిల్లల చారు మరిచేపోతివా. ఇక్కడ ఏమంటున్నాడు, చందమామల పరక పిల్లల చారు మరిచేపోతివా. ఇదివరకు మనం కలిసి ఉన్నప్పుడు ఏం చేస్తావో, చందమామలను పరక పిల్లలను తెచ్చుకొని అక్కడ చారు పెట్టేటటువంటిది, అంటే చేపల పులుసు చారు పెట్టుకొని మనం తినేటటువంటివి. అటువంటి తరుణం ఇప్పుడు ఆ చందమామలు పరక పిల్లలు వచ్చేటటువంటి సందర్భంలో ఇప్పటికి కూడా నువ్వు రాకనే పోతివా. చందమామల పరక పిల్లల చారు నువ్వు మర్చిపోతివా. అంటే నీ ఇంట్లో నువ్వు భార్య పిల్లలతో ఆ చారుతో భోజనం చేసేటటువంటి తరుణం కూడా నువ్వు మర్చిపోయావా. ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి, ఎన్నడొస్తావు ఎప్పుడు వస్తావు లేబరి పాలమూరి జాలరి. ఇక్కడ ఏమన్నాడు, కోస్త బెస్తల పడవలల్లో కూలి పోయిన కర్మ ఎందుకు. కోస్త బెస్తల ఇక్కడ చూడండి, బెస్తవాళ్ళు కోస్త తీరంలో బెస్తవాళ్ళు అంటే చేపలు పట్టేటటువంటి వారు వాళ్ళ యొక్క పడవలలో, బెస్తవాళ్ళ యొక్క పడవలలో నువ్వు కూలిపోయిన కర్మ ఎందుకు. ఆ కోస్త బెస్తల వారితో వారి యొక్క పడవలలో కూలిపోయేటటువంటి కర్మ నీకు ఎందుకు వచ్చింది, అటువంటి అవసరం అంత అవసరం నీకు ఎందుకు వచ్చింది, కర్మ ఎందుకు అంటే ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు. ఇక్కడ మన సైడ్ ఎగువ కృష్ణ ఆనకట్టను వేయనందుకు, ఇంతవరకు మనకి ఎగువ కృష్ణ ఆనకట్ట వేస్తుంటే ఆ కాలువ ద్వారా నీరు వచ్చేది, ఆ నీరు ద్వారా పంటలు పండేటివి, లేదంటే అక్కడ చెరువు కుంటలు నదులలో మనం చేపలు విడిచి అక్కడ మత్స్య జీవనం అనేది మనం ఇక్కడ సాగించేటటువంటి వాళ్ళం. ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు, ఇంతవరకు కూడా ఆ యొక్క ఆనకట్టను మనము వేయలేదు. ఎందుకంటే దానికి రకరకాలైనటువంటి కారణాలు, రాజకీయ కారణాలు కావచ్చు, రకరకాలైనటువంటి కారణాలు ఉండవచ్చు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఇక్కడ ఆనకట్ట మాత్రం పూర్తి కావడం అనేది ఇక్కడ లేదు. ఏడ ఉంటివో లేబరి ఎన్నడొస్తావో జాలరి, ఏడ ఉంటివో లేబరి ఎన్నడొస్తావో జాలరి. ఏడ ఉన్నావు, ఇవన్నీ ఇలాగే ఉన్నాయి, నువ్వు ఏడ ఉన్నావో లేబరి ఎన్నడొస్తావు నువ్వు జాలరి, నువ్వు ఎప్పుడు వస్తావు. ఇంటికి వస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే. నువ్వు ఇంటికి వస్తానన్నటువంటి గడువు నీవు ఏదైతే వచ్చావో ఆ గడువు దాటిపోయి వారాలు గడిచిపోతా ఉన్నాయి. అంటే ఇప్పటి నువ్వు ఏ రోజు అయితే చెప్పావో పలాని రోజు ఒక గడువు, ఆ గడువు రోజు నేను వస్తానని నువ్వు ఎప్పుడైతే చెప్పావో ఆ గడువు కూడా దాటిపోయింది. ఇప్పటికీ వారాలు దాటే, గడువు గడిచిపోయి ఇప్పటికి కూడా వారాలు కూడా దాటిపోయింది, కానీ నీవు ఇది వరకు రావడం లేదు. చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నమి వెళ్ళిపాయే. ఇక్కడ చూడండి, చీకు మబ్బులు కూడా రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కాలం కూడా తరచుగా మారిపోవడం అనేది జరుగుతుంది. చీకు మబ్బుల ముసురులో, ఈ యొక్క ముసురులో ఈ చీకు మబ్బులు, ఈ నల్లనైనటువంటి ఈ మబ్బులలో కూడా కార్తీక పున్నమి కూడా వెళ్ళిపోయాయి. ఆ కార్తీక పున్నమి నుండి ఈ కార్తీక పున్నమి వరకు, అంటే కనీసం కార్తీక పున్నాని కంటే ముందరనే వస్తానన్నావు నువ్వు, ఆ కార్తీక పున్నమి కూడా వెళ్ళిపోయింది. కార్తీక పున్నమి కూడా వెళ్ళిపోయాయి. మరి ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలం అంటూ, ఇటే పోయిన జనము అంతా అటే చచ్చే కాలం అంటూ, మరి ఇక్కడ ఉండిపోయినటువంటి జనం అందరూ ఇదివరకు ఎవరు రావడం లేదు, అటే చచ్చే కాలం అంటూ. అంటే ఇక్కడ నుండి పోయి అక్కడ చావడానికా మీరు పోతున్నది, ఆ కాలం కూడా అక్కడ చంపడానిక, అక్కడ పోయినట్టే చనిపోవడానిక. ఇటే పోయిన జనము అంతా అటే చచ్చే కాలం అంటూ, జల పిడుగు పొర్లాలి భద్రాచలము మెట్లకు తాగినంట. జల పిడుగు అంటే ఇక్కడ పిడుగు పొర్లాడి భద్రాచలం యొక్క మెట్లకు తాకడం జరిగింది. ఎన్నడొస్తేవి లేవు, ఎక్కడుంటివి లేవరి ఎన్నడొస్తావు జాలరి, ఎక్కడుంటివి
ఎక్కడ నుండి లేబరీ పనిచేసేటటువంటి ఓ లేబరీ ఎప్పుడు వస్తావు పాలమూరి జాలరి అని ఇక్కడ కవి యొక్క ఆతృత కన్నీటి హృదయాల నుండి వెలువడినటువంటి ఇక్కడ అక్షరాలు అక్కడ నుండి కవి హృదయాల నుండి వెలువడినటువంటి గేయం ఇంత గొప్పగా రాయడం అనేది జరిగింది నాన్న. అది విభాగం పైన కూడా మళ్ళీ ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి ఏమంటున్నాడు. కృష్ణ ఆనకట్ట కట్టకపోవడానికి పాలమూరు జనం కూలీలుగా మారడానికి గల సంబంధం ఏమై ఉంటుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సృష్టికి జీవనాధారం ఏంటన్నాయా అంటే జీవించడానికి జీవనాధారం ఏంటిది అంటే నీరు. అంటే నీరు లేకపోతే మనం ఏ పని చేయలేము. మరి అటువంటి కృష్ణ ఆనకట్టలు కట్టేది నీరు ఇతర ప్రాంతాలకు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోకుండా మనం నివసించడానికి అంటే స్టోరేజ్ చేసుకొని భవిష్యత్ తరాలకు అందించడానికి. అంటే ఇక్కడ చూడండి ఏమన్నా కృష్ణ ఆనకట్ట కట్టకపోవడానికి. ఎందుకు ఆనకట్ట కట్టట్లేదు అంటే అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాలు ఆ విధంగా ఉన్నాయి, అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు. మరియు పాలమూరు జనం కూలీలుగా మారడానికి అంటే ఇక్కడ నీరే లేకపోతే మరి కూలీలుగా మారకపోవడం పోతే ధనాంతులుగా మారతామా మనం? అంటే ఇక్కడ నీరు లేదు కాబట్టి పంటలు పండట్లేదు కాబట్టి ఇక్కడ పన్నులు దొరకలేవు కాబట్టి ఆహారం కూడా దొరకలేదు. ఇక్కడ బ్రతికే జీవనము అగమ్య గోచరంగా కావడం అనేది జరుగుతుంది. అంటే చూడండి, ఈ రెండింటి మధ్య సంబంధం ఏమై ఉంటుందంటే ఈ రెండింటి మధ్య సంబంధం ఉంది. ఇక్కడ ఈ పాలమూరు ఆనకట్ట కృష్ణ ఆనకట్టము మరి పాలమూరు జిల్లానికి మధ్య ఏంటంటే నీటి యొక్క సంబంధం అనేది వస్తుంది. ఇక్కడ కృష్ణ ఆనకట్ట కట్టడం వల్ల అక్కడ నుండి కరువు వచ్చినటువంటి సందర్భంలో ఆ ఆనకట్ట నుండి నీళ్లు విడుదల చేసినట్లయితే అప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఆ ప్రాంతంలో నివసిస్తున్నారో అక్కడ ఆ నీటిని ఉపయోగించుకొని పంటలు పండించుకోవడం జరుగుతుంది. దాని నుండి కరువు పీడనం నుండి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఆనకట్ట కట్టకపోవడం వల్లే కదా ఇక్కడ నీరు నిల్వకపోవడం వల్లే కదా ఇక్కడ కరువు రావడం జరిగింది. కరువు రావడం వల్లే కదా ఇక్కడ పాలమూరు ప్రజలు వలస కూలీలుగా మారడం అనేది జరిగింది. ఇది నాన్న ఈ ఆనకట్టకు పాలమూరు జనానికి ఉండేటటువంటి మధ్య సంబంధం. చీకుమాపల ముసరుడు కార్తీక పున్నమి వెళ్ళిపోయింది అని కవి ఎందుకు ఆవేదన చెందాడు? చూడండి, నువ్వు వస్తానన్న గడువు ఇంకా రాలేదు, నీవు ఇచ్చినటువంటి సమయం కూడా అయిపోయింది. చీకు మబ్బులు కూడా కార్తీక పున్నం నుండి ఈ కార్తీక పున్నాన్ని వరకు నువ్వు వస్తానన్నావు. ఆ కార్తీక పున్నం చీకు మబ్బులు కూడా అయిపోయినాయి. మబ్బులలో ఈ కాలం మొత్తం చీకటి అవగాహన గోచరంగా ఈ చీకటిలోనే గడిచిపోయింది నా కాలము. ఈ కార్తీక పున్నమి కూడా వెళ్ళిపోయింది. ఈవెన్ వెన్నెల కూడా కార్తీక పున్నమి కూడా వెళ్ళిపోయింది. నువ్వు వస్తానని కూడా ఎందుకు రాలేదు అని ఇక్కడ కవి ఆవేదనతోటి ఆవేదన చెందడం అనేది ఇక్కడ జరిగింది. ఇంకోసారి మనము ఇక్కడ పాఠ్యభాగ సారాంశాన్ని మనం ఒకసారి చూద్దాం. వలస కూలికి పర్యాయపదంగా మారిన పాలమూరు జిల్లా. వలస కూలికి పర్యాయపదం అంటే ఏంటన్నా అర్థాలు, అనేక రకాలైనటువంటి అర్థాలు ఏంటి? పాలమూరు జిల్లా అంటే అక్కడ కూలీలు ఎక్కువగా పనిచేస్తారు. లేబర్ ఏరియా అంటాం కదా మనము. మహబూబ్ నగర్ని వలస కూలిగా పరిగణించడం అనేది జరుగుతూ ఉన్నది. చూడండి, వలస కూలికి పర్యాయపదంగా మారిన పాలమూరు జిల్లా. పాలమూరు కష్టజీవుల శ్రమ జీవనానికి అద్దం పట్టే ఈ గేయంలో ముగ్గురాల రామారెడ్డి ఒక జాలరి జీవితాన్ని కన్నులో కట్టినట్లు చిత్రించాడు. చూడండి, కష్టజీవుల శ్రమ జీవనానికి కష్టజీవులు అంటే శ్రమ చేసి జీవించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని కష్టజీవులు శ్రమజీవులు అనడం జరుగుతుంది. అటువంటి వారిలో ఒక జాలరి యొక్క రంగాన్ని తీసుకోవడం జరిగింది. జాలరిని ఒక అద్దం పట్టే జాలరి యొక్క శ్రమ ఏ విధంగా ఉంటుంది అతని యొక్క బాధలను వివరించడం జరిగింది. అది ఏ విధంగా అద్దం పట్టే విధంగా మన అద్దంలో మన ముఖం చూసుకుంటే ప్రతిబింబం ఏ విధంగా ఎంత స్పష్టంగా అవుపిస్తుందో అదే విధంగా ఇక్కడ తన యొక్క రచన ద్వారా ఇక్కడ వారి యొక్క జీవనాన్ని వారి యొక్క ఇబ్బందులను ఇక్కడ కవి వర్ణించడం అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఏమంటున్నారు? పని ఎక్కువైతుందని, పని ఎక్కువగా దొరుకుతుందని. పని అంటే ఇక్కడ ఈ కరువు ప్రాంతంలో పాలమూరు జిల్లాలో పని తక్కువగా ఉంది, పని చేయడానికి వీల్లేదు కాబట్టి ఎక్కువ పని దొరుకుతుంది కాబట్టి పైసలు ఎక్కువగా వస్తాయని ఇక్కడ అనుభూతులను, ఊరిని, అనుబంధాన్ని, కుటుంబం నుంచి లభించే మమతానురాగాలను వదులుకొని కోస్తా ప్రాంతంలో చేపలు పట్టే పని కోసం పోయిన ఆ జాలాన్ని గురించి భార్య పిల్లలు యాది చేసుకోవడం ఎంత ఆర్థంగా ఉంటుందో తెలుస్తున్నది. ఏమంటున్నావు చూడండి, ఈ యొక్క ఆవేదన చూడండి. ఆవేదన అంటే భార్య పిల్లలు ఏ విధంగా ఆవేదన చెందుతారో, వారి హృదయాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? పని ఎక్కువగా దొరుకుతుందని. అంటే ఇక్కడ పని తక్కువ ఉంది, అక్కడ పోతే పని ఎక్కువ దొరుకుతుంది, ఎక్కువ పైసలు రావడం జరుగుతుంది. ఎక్కువ పైసలు వస్తే తన కుటుంబాన్ని సంతోషంగా చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచన తోలితోటి ఇక్కడ జాలరే
కోస ప్రాంతానికి తిరిగి వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ పైసలు ఎక్కువగా వస్తాయని, అంటే అక్కడ పోయిన తర్వాత పని ఎక్కువగా చేయడం వల్ల ఎక్కువ పైసలు వస్తాయని ఇక్కడ యొక్క అనుభూతులను, ఇక్కడ తల్లిదండ్రులు కావచ్చు, భార్య పిల్లలు కావచ్చు, ఇక్కడ ఉండేటటువంటి వాతావరణం యొక్క అనుభూతులు మరియు ఊరితో ఉండేటటువంటి అనుబంధాన్ని, ఊరిలో ప్రతి ఒక్కరిని ఏ విధంగా అన్నయ్య, మామ, భావ, బామర్ది అంటే రకరకాల వరుస బంధువుల ఆత్మీయటువంటి సంబంధంతో పిలవడం అనేది జరుగుతుంది. అటువంటి అనుబంధాన్ని మరి కుటుంబం నుంచి లభించే మమతానురాగాలను, కుటుంబంలో చూడండి అన్న, తమ్ముడు, బాబాయ్ అంటూ రకరకాలుగా వారి యొక్క మమతానురాగాలను మరి వదులుకొని, అంటే ఈ విధంగా అన్ని బంధనాలను వదులుకొని కోస్తా ప్రాంతంలో, అంటే సముద్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే పని కోసం పోయిన చేపలు పట్టడానికి పని కోసం పోయినటువంటి ఆ జాలల గురించి భార్య పిల్లలు ఏ విధంగా ఆలోచిస్తారో, ఏ విధంగా వారి యొక్క మనసులో ఎటువంటి భావన కలుగుతుందో అటువంటి ఈ భావనను భార్య ఏ విధంగా తన యొక్క బాధను చెప్పుకుంటుందో ఆ విధంగా, అంటే ఇక్కడ కవి ఆ విధంగా భావించి రాయడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఎంత ఆర్థంగా ఉంటుందో తెలియజేస్తున్నది. అంతేకాదు ఈ ఎవరి భార్య అయినా, అంటే ఎవరి బంధం ఏదైనా కావచ్చు, కానీ తెగిపోతే మాత్రం చాలా బాధగా ఉంటుంది కదా. ఆ బాధ ఏ విధంగా ఉంటుందో ఈ పాట ద్వారా మనకు తెలుస్తా ఉన్నది. ఇక్కడ ఏమంటున్నారు, వానలు లేక పంటలు ఎండిపోయాయి, మరి నీరు లేకపోతే నీరే లేని పంటలు ఏ విధంగా పండుతాయి? కాబట్టి వానలు లేక పంటలు ఎండిపోయాయి, పశువులకు మేతలు కరువయ్యాయి. మరి నీరు ఉంటేనే కదా గడ్డి ఇప్పుడు పచ్చిగా మొలిచేది, ఇప్పుడు భూమి తడిచేది, నీరు వల్లనే భూమి తడిచేది, భూమి తడవడం వల్లనే కదా పచ్చిగా మొలిచేది. ఆ విధంగా పశువులకు మేత కరువయ్యాయి, నేల నెర్రలు వారింది, నేల మొత్తం ఏ విధంగా వారింది? నెర్రలు వారింది, బీటలు ఇట్లా గీతలుగా బీటలు, అంటే నేల మొత్తం విచ్చకపోవడం అనేది ఇక్కడ జరిగింది. చెరువులకు సరిపడే నీళ్లు రాలేదు, చెరువులకు సరిపోయేటటువంటి నీళ్లు కూడా రాలేదు. చెరువు ఏదైతే ఉంటుందో, ఆ గ్రామం సంబంధించినటువంటి చెరువు ఏదైతే ఉంటుందో ఆ దానికి నీళ్లు కూడా సరిపోయేటటువంటి నీళ్లు కూడా రాలేదు. కొడిమేలు గాలాలు విడిచిపెట్టి, కొడిమేలు చేసేటటువంటి కొడిమేలు మరియు గాలాలు, అంటే చేపలు పట్టడానికి ఉపయోగించేటటువంటి కర్రలు కూడా విడిచిపెట్టి ఎక్కువ కూలికి ఆశపడి నైలాను వల మాత్రం తీసుకొని కొత్త దేశం పోయినావా? అంటే ఇక్కడ చేపలు పట్టేటటువంటి ఆ పనిముట్లలో కేవలము ఆ నైలాను వలను తీసుకొని నువ్వు కోస దేశం పోయినావా? ఆ జాలరి కోసం అంత ఎదురు చూస్తున్నారు. కోస దేశం పోయినటువంటి జాలరి ఎవరైతే ఉన్నారో ఆ జాలరి కోసం ఇక్కడ అంతగానో ఎదురు చూడడం అనేది ఇక్కడ జరుగుతుంది. వస్తానన్న మద్దతు ఎప్పుడో దాటిపోయింది, అంటే నీవు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఎప్పుడైతే వస్తావో ఆ మద్దతు మాత్రం ఎప్పుడో దాటిపోయింది, ఆ కాలము దాటిపోయింది. 2 నెలల తర్వాత వస్తా అని ఎప్పుడైతే మాట ఇచ్చావో ఆ 2 నెలలు కూడా దాటిపోయింది. అక్కడ చేపల రుచి మరిగి రాకుండా ఉండిపోయాడా? ఒకవేళ నువ్వు అక్కడ చేపల యొక్క రుచి మరిగి, అంటే అక్కడ ఉండేటటువంటి ఆ చేపల కానీ ఆ పరిస్థితులకు అలవాటు పడి ఇక్కడ గత జీవితానికి కూడా నువ్వు ఒకవేళ మర్చిపోయావా? చూడండి, గోదావరి వరదల్లో చాలా మంది చనిపోయారన్న వార్త అవశకునాన్ని కలగజేస్తుంటే, గోదావరి వరదల్లో చాలా మంది చనిపోయారన్నటువంటి వార్త, అంటే నీవు నివసిస్తుండేటటువంటి ప్రదేశంలో వరద రావడం వల్ల చాలా మంది చనిపోయారు అని అంటున్నారు. అటువంటి చనిపోయారనేటటువంటి వార్త అవశకునాన్ని కలగజేస్తుంటే, అంటే తన యొక్క భార్యకు తెలిసింది. ఆ భార్య ఏ విధంగా నా భర్త కూడా ఒకవేళ చనిపోయిన ఆ వరదల్లో చనిపోవడం అనేది జరిగిందా? చూడండి, అంటే అటువంటి భావన కలగజేస్తుంటే గుబులుగా దిగులుగా అతని కోసం ఎదురు చూస్తున్నారు అందరూ. ఒకవేళ నిజంగా నా భర్త కూడా చనిపోయాడా అంటే ఆవేదనతోటి, అంటే ఏడుస్తూ దుఃఖిస్తూ బాధపడుతూ, అంటే తాను ఎటుతోయినటువంటి ఆ దుఃఖ సమయంలో అగమ్య గోచరంగా బుగ్గులుగా ఏదో తెలియని బుగ్గులుగా దిగులుగా అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. కేవలం తన భార్య కాదు, తన బంధుమిత్రులు కానీ తన యొక్క కుటుంబ సపరివారం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉన్నది. ఇది ఈ పాఠ్యాంశం యొక్క సారాంశము. వలస కూలి అనేటటువంటిది ఇక్కడ కథను తెలియజేయడం అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇది పాఠ్యాంశం యొక్క సారాంశము. థ్యాంక్ యూ.